డబ్బుతో ఏదైనా బిజినెస్ మొదలెడదామని చూస్తుంటే ఏంటి ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలు పెడతావా? బిజినెస్ పెడితే ఎవడొస్తాడరా పిల్లనివ్వడానికి? నువ్వు బుద్ధిగా ఉద్యోగం చేసుకోప్పుడే నీకు మంచి పిల్ల దొరుకుతుందన్నారు. ఆయన అన్నట్టే అయిపోయింది. నా వైఫ్ దగ్గర ఇప్పుడైనా చేద్దామని పవిత్ర ఓ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను అన్నాను. పిచ్చి కింద అడుగుతోంది. సాఫ్ట్వేర్ కి రెస్టారెంట్ కి సంబంధం ఏంటి? అదంతా అయ్యే పని కాదండి. నేనెప్పుడు బిజినెస్ టాపిక్ మొదలు పెట్టినా సరే ఇంట్లో వాళ్ళందరూ ఒకటై వీడి చేతిలో డబ్బునందుకే కదా బిజినెస్ బిజినెస్ అని అంటున్నాడు, నువ్వు ఇమీడియట్ గా ఓ ఇల్లు కొను, అప్పుడే నలుగురు మనల్ని గౌరవిస్తారని చెప్పి నా దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ఇన్షియల్ పేమెంట్ కట్టించి ఒక ఇల్లు కొనిపించాడు. తర్వాత 20 సంవత్సరాలు నా సంపాదన మొత్తం దానికి సరిపోతుంది. మేమేదైనా ఖర్చు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆలోచించి ఖర్చు చేసేస్తుంది. ఇప్పుడు ఉద్యోగం లేదు, వెతుక్కోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా బిజినెస్ చేద్దామని బ్యాగ్ ఆడితే ఎవరు ఇవ్వనంటున్నారు. 2 months గా ఈఎంఐ కట్టలేదు. ఎవరికో ఈఎంఐ కట్టడానికి ఉద్యోగం చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలో బొత్తిగా అర్థం కావట్లేదు. ఇక మీద ఇదే మన లైఫ్ అని నిర్ణయించుకుని అడాప్ట్ చేసుకుని ఏదో ఒక పనికి వెళ్లి డబ్బుతో ఏదైనా బిజినెస్ మొదలెడదామని చూస్తుంటే ఏంటి ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలు పెడతావా? బిజినెస్ పెడితే ఎవడొస్తాడరా పిల్లనివ్వడానికి? నువ్వు బుద్ధిగా ఉద్యోగం చేసుకోప్పుడే నీకు